హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చేయబోయే రెసిపీ దోసకాయ చేపల పులుసు అండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా మెత్తాలు తీసుకున్నానండి, చేపలు. అవి ముందుగా కడుక్కొని అలా శుభ్రం చేసి పెట్టుకున్నానండి. అలాగే దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా అలా ముక్కలు చేసి పెట్టుకున్నానండి. అలాగే ఉప్పు, కారం, పసుపు, అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ముందుగా నానబెట్టి పెట్టుకున్నానండి. కొంచెం నానిపోయిందండి అది. ఇప్పుడు ఒక దబర్ తీసుకున్నాను. అందులో ముందుగా దోసకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవన్నీ దోసకాయ, టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవాలండి. అందులో నేనైతే అన్నీ ఇలా ముందుగా కలిపి పెట్టేసుకొని చేసుకుంటున్నానండి. మా ఊర్లో కూడా అందరం ఇలానే చేసేసుకుంటాము. అందుకే మీకు ఇలా చేస్తే ఎలా ఉంటుందో చూపిద్దామని ఇలా చేస్తున్నానండి. ఇప్పుడు ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చేపల్ని వేసేస్తున్నానండి, మెత్తాలు. అలాగే ఉప్పు, కారం, పసుపు మీకు రుచికి సరిపడా అంత వేసుకోవాలండి. అలాగే చింతపండు నానపెట్టుకున్నాం కదా, అది బాగా ఇలా జ్యూస్ చేసుకొని అవి దాంట్లో వేసుకోవాలండి. పులుపు అనేది ఎక్కువ వేసుకోకూడదండి. చేపల పులుసు కొంచెం వేసుకుంటే చాలు. ఎందుకంటే ఎక్కువ పులుపైనా బాగోదు, తక్కువైనా బాగోదు. కొంచెం టేస్ట్ సరిపోయేలాగా మనం చూసుకుంటూ వేసుకోవాలండి పులుపు. ఇప్పుడు నేనైతే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నాను. అలాగే ముక్కలన్నీ మునిగిపోయేంత వరకు వాటర్ పోసుకొని అలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకున్నాను. గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టేసుకుందామండి. ఇలా చేసుకుంటే ఏంటంటే ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా అవుతుందండి, త్వరగా కూడా అయిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు చూడండి కొంచెం ఉడికిపోయిందండి. ఇలానే తిప్పుకుంటూ ఉడకబెట్టేసుకోవాలండి. చేప అనేది ఎక్కువ కలపకూడదు. ఎక్కువ కలిపినా కానీ ముక్క ఇరిగిపోతుందండి. అవి కూడా చిన్న చేపలు కదా, మెత్తాలు కదా, ఇంకా త్వరగా ఇరిగిపోతాయి. అందుకే తిప్పుకుంటూ కొంచెం చిన్నగా తిప్పుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, ఇదిగోండి, మొత్తానికైతే లాస్ట్లో ఇలా అయిపోయింది. కొంచెం నీళ్ళు ఉండేటట్టుగా చూసుకోవాలి. పులుసు అనేది కొంచెం ఉండాలి. చూడండి, ఇలా అయితే ఉడికిపోయిందండి. దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ ఉడికిపోయాయండి. ఇదిగోండి, నేనైతే అన్నం వేసేసుకున్నాను, కర్రీ, మంచినీళ్ళు పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు టేస్ట్ చేద్దాము. మా నాన్నమ్మ, మా అమ్మ అయితే ఇంకా చాలా బాగా చేస్తారండి. నేను కూడా ఇప్పుడేనండి వండడం. ఇంతకుముందు కూడా వండాను ఒకసారి, ఇది రెండోసారి అండి వండడము. చాలా బాగా కుదిరిందండి కర్రీ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది కర్రీ. ఇప్పుడు టేస్ట్ కూడా చూసి చెప్తానండి ఎలా ఉందో. చాలా బాగుందండి కర్రీ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ కూడా సూపర్గా కుదిరిందండి. చూడండి, చేప కూడా బాగా మెత్తగా అవ్వలేదు, అలా అని అసలు ఉడకకుండా లేదు. చాలా బాగా కుదిరిందండి కర్రీ అయితే. సూపర్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.